ఇటీవల మోడీ ప్రభుత్వాన్ని గడగడలాడించి మోడీని మెడలు వంచిన అతిపెద్ద ఉద్యమం జంజీ చేసిన ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనరేషన్ జెడ్ లేదా జీ అంటారు వాటిని, జనరేషన్ జెడ్ చేసిన ఉద్యమం ప్రపంచంలోనే సంచలనం క్రియేట్ చేసింది. ప్రపంచం వ్యాప్తంగా మీడియా ఈ ఉద్యమాన్ని చాలా డీటెయిల్గా కవర్ చేసింది. కాకపోతే ఇక్కడ గోడి మీడియా అంటే గోడి అంటే హిందీలో వడి అంటే ల్యాప్, అంటే మొత్తం మీడియా అంతా కూడా మోడీ ఒడిలో పెట్టుకున్నాడు, మామూలుగా సంకలో పెట్టుకున్నాడు అంటారు కదా, అలాగే ఒడిలో పెట్టుకున్నారు. కాబట్టి మోడీకి సౌండ్ కూడా బాగుందని చెప్పి రవిశంకర్ ఖాయం చేశాడు ఇది మోడీ మీడియాని గోడి మీడియాగా ఖాయం చేశాడు. అలాగా గోడి మీడియా మాత్రం ఇప్పటికి కూడా జంజీ ఉద్యమాన్ని నెగిటివ్, ఫస్ట్లో అయితే ఇగ్నోర్ చేశారు. దాని తర్వాత నెగిటివ్ క్యాంపెయిన్, దీని వెనక పాకిస్తాన్ ఉందని, వీళ్ళకి ఫారిన్ ఫండ్ వస్తుందని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు, కానీ అవేం పనిచేయలేదు. మామూలుగా మనకి యూత్, ప్రతి విప్లవంలో కూడా యూత్ పాత్ర బలంగా ఉంటుంది. ఫేమస్ కొటేషన్ లెనిన్ ఉంది రష్యాలో, నాకు ఒక గివ్ మీ ఏ జనరేషన్ ఆఫ్ యూత్, ఐ విల్ ట్రాన్స్ఫార్మ్ ద హోల్ వరల్డ్ అంటాడు లెనిన్. అంటే నాకు ఒక యువ తరాన్ని ఇవ్వండి, నేను ప్రపంచాన్ని మొత్తం మార్చేస్తాను అని లెనిన్ అంటాడు. అలాగే ఫ్రెంచ్లో కూడా జాపాల్ సార్త్రే అంటారు మనోళ్ళు. ఆయన బీయింగ్ యంగ్ ఈజ్ బీయింగ్ పొలిటికల్ అంటాడు. అంటే పొలిటికల్ రెవల్యూషన్స్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసే విప్లవాల్లో యూత్ ప్రధానంగా పాల్గొంటారు. అలాగా ఇక్కడ కూడా యూత్ కొత్త తరం కొత్త పద్ధతుల్లో ఈ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చింది. ఇది ప్రధానంగా ఈ టాపిక్ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక కొత్త పద్ధతిలో, ఇంతకుముందు ఉద్యమాలు వేరే రకంగా జరిగితే ఈ ఉద్యమం కొత్త పద్ధతిలో జరిగింది. ఈ కొత్త పద్ధతి ఏంటి, సోషల్ మీడియాని వీళ్ళు ఎఫెక్టివ్గా ఎలా వాడుకున్నారు, దీనికి కౌంటరు మోడీ ప్రభుత్వం కానీ, లేకపోతే బీజేపీ కానీ, లేకపోతే గోడి మీడియా కానీ కౌంటర్ ఎందుకు ఇవ్వలేకపోయింది, ఎఫెక్టివ్గా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఇప్పటివరకు సోషల్ మీడియా మీద కంప్లీట్ ఆధిపత్యం, మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద కంప్లీట్ ఆధిపత్యం మోడీ ప్రభుత్వానికి లేకపోతే బీజేపీకే ఉంది. అది అందరికీ తెలుసు. అందువల్లనే ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ పాలిటిక్స్ని కానీ, ప్రతిపక్షాలు కానీ, ఇతరేతర ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ కానీ స్ట్రాంగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. కానీ ఈ జనరేషన్ దాన్ని రివర్స్ చేసి వాళ్ళ ఆయుధాలని వాళ్ళ మీదకి ఎక్కుపెట్టి ఎలా దెబ్బ కొట్టగలిగింది, దీంట్లో ఉన్న బలమేంటి, బలహీనతలేంటి, ఈ విషయాల గురించి మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం. నేను ఆల్రెడీ చాలా వీడియోల్లో ఈ జనరేషన్ గురించి అనేక విషయాలు, ఈ ఉద్యమం గురించి అనేక విషయాలు చెప్పాను. కాబట్టి ఆ జోలికి వెళ్లకుండా ఓన్లీ సోషల్ మీడియా మాత్రమే చూద్దాం. అంటే ఇవాళ మనకి దాదాపు 80-85% ప్రజలకి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి. తర్వాత మోడీ పుణ్యమా అని డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది బలంగా దేశంలో గ్రామానికి కూడా వ్యాపించిపోయింది. అందుకని ఆ మధ్య మా ఫ్రెండ్ ఒక ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఒక జిల్లాకి, ఆయన చెప్తున్నాడు, ముఖ్యంగా అనంతపూర్ గురించి చెప్పాడు. అనంతపూర్ జిల్లాలో చాలా చోట్ల గ్రామాల్లో టాయిలెట్ లేవు, కానీ ప్రతి ఇంటికి 2 ఫోన్లు మినిమం ఉన్నాయని. అంటే వాళ్ళకి టాయిలెట్ కంటే కూడా ఫోన్ ఇంపార్టెంట్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలాగే ఫోన్లు పెనట్రేషన్ వెళ్ళింది, ఇంటర్నెట్ పెనట్రేషన్ వెళ్ళింది. దానివల్ల ఫోన్ల ద్వారా కమ్యూనికేషన్ అనేది బలంగా వెళ్ళింది. ఎంటర్టైన్మెంట్ కానీ, కమ్యూనికేషన్ కానీ, వార్తలు కానీ, ఇవాళ పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీదనే బతికే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే కన్జంప్షన్ అనేది త్రూ స్మార్ట్ ఫోన్స్ ద్వారానే చూస్తున్నారు. మామూలుగా ఆ మధ్య కూడా ఒక సినిమా ఎవరెవరు ఎక్కడెక్కడ చూశారనేది వాళ్ళ డేటా చూస్తే 80% ఆడియన్సు స్మార్ట్ ఫోన్లో సినిమాలు చూస్తున్నారు అనేది ఒక సర్వేలో తేలింది. సో అందువల్ల ఆల్రెడీ ఒక ఎకోసిస్టమ్ ఎవాల్వ్ అయ్యింది ఇండియాలో. ఈ ఎకోసిస్టమ్ని యూజ్ చేసుకుని యూత్, ఎందుకంటే ఎప్పుడైనా టెక్నాలజీలో అడ్వాన్స్గా ఉండేది ఎవరంటే యూతే ఉంటారు. సీనియర్స్ అయ్యే కొద్దీ మనకి మోటార్ స్కిల్స్ డౌన్ అవుతూ ఉంటాయి. యూత్కి మోటార్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందుకని టెక్నాలజీని వాళ్ళు చాలా క్విక్గా అడాప్ట్ చేసుకోగలరు. ఇవాళ
3 ఏళ్ళు, 4 ఏళ్ల పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ఎఫెక్టివ్‌గా వాడతారు. సో, అందువల్ల ఈ జనరేషన్‌కి తగిన ఎకోసిస్టమ్ ఆల్రెడీ ఎవాల్వ్ అయింది ఇండియాలో. దీన్ని వాళ్ళు ఎఫెక్టివ్‌గా వాడుకున్నారు. ఈ జనరేషన్ కూడా టిక్‌టాక్, స్నాప్‌చాట్, ఇన్‌స్టా, తర్వాత యూట్యూబ్ షార్ట్‌లు ఇలాంటి వాటిని చూసే జనరేషను. పెద్ద పెద్ద వీడియోలు, పెద్ద పెద్ద ఆర్టికల్స్, పెద్ద పెద్ద బుక్స్ చదవరు వీళ్ళు. ప్రతిదీ త్వరగా రీచ్ అవ్వాలి, షార్ప్‌గా ఉండాలి, షార్ట్‌గా ఉండాలి. అలాగా అలవాటైన జనరేషన్ వాటిని క్రియేట్ చేయడంలో వీళ్ళకి నాలెడ్జ్ కూడా ఉంది. దానికి తగిన డిజిటల్ టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చేసాయి. ముఖ్యంగా మీమ్సు, ఎడిట్సు, రీమిక్సెస్, వైరల్ వీడియోసు వీటిని ప్రతి ఒక్కరు చేస్తున్నారు. ఇక్కడ ఏందంటే ఈ జనరేషనే స్వయంగా వాళ్ళే మీడియా. వాళ్ళు ఇంక దేని మీద డిపెండ్ అవ్వాల్సిన పనిలే. ఇంకెవరి మీదో డిపెండ్ అవ్వాల్సిన పనిలే. దే కెన్ డూ దెమ్‌సెల్వ్స్. అంటే దే బికమ్ ద మీడియా అనమాట. వాళ్ళే మీడియా లాగా అయిపోయారు. అది ఫస్టు జనరేషన్ యొక్క బలం. రెండవది వీళ్ళు ఇంతకుముందు ఉద్యమాలు చేసినప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, పాంప్లెట్లు వేసేవాళ్ళు, మేనిఫెస్టోలు ఉండేవి, ఆర్గనైజ్డ్ గా మెటీరియల్ని సప్లై చేసేవాళ్ళు, ఒక పొలిటికల్ లీడర్షిప్ ఉండేది, వాళ్ళకి పిరమిడ్ స్ట్రక్చర్ ఉండేది, పైనుంచి కింది దాకా నేషనల్ కమిటీలు, స్టేట్ కమిటీలు, రాష్ట్ర కమిటీలు ఎలాగా ఉండేవి. అక్కడి నుంచి ఏదన్నా చేయాలంటే కింది స్థాయిలో పైన నుంచి ఆర్డర్స్ రావాలి, అక్కడి నుంచి మెటీరియల్ రావాలి, పోస్టర్లు రావాలి, ఇవన్నీ ఉండేవి. ఇదేది ఈ జనరేషన్కి అవసరం లేదు. ఈ కాక్రోచ్ మూవ్మెంట్లో పాల్గొన్న వాళ్ళకి స్ట్రక్చర్స్ ఏమీ లేవు, ఆర్గనైజేషన్ లేదు. వాళ్ళకి ఓన్లీ నెట్వర్క్ ఉంది తప్ప ఆర్గనైజేషన్ లేదు. ఎవరో వాళ్ళని గైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచో వాళ్ళకి పలాని పని చేయండి అని ఆర్డర్స్ అవసరం లేదు. వాళ్ళకి ఒక గోల్ క్లారిటీ ఉంది. ఏందంటే నీటి పేపర్ లీకేజ్ అయింది, దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. ఇది క్లారిటీ ఉంది. దీనికి సంబంధించిన నాయకత్వం ఏమీ లేదు. ఓన్లీ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సో, అంతవరకే ఇది ఉంది. మామూలుగా మనకి ఆంటోన్ అగర్ అని ఒక జోగర్ అనే ఒక బెల్జియం పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన హైపర్ పాలిటిక్స్ అనే ఒక బుక్ రాశాడు, రీసెంట్‌గా వచ్చింది. అందులో ఈ జెన్‌జీ జనరేషన్ గురించి ఆయన ఎక్కువ రాస్తాడు. వీళ్ళ ప్లస్ ఏందంటే విపరీతంగా వేగంగా కమ్యూనికేట్ చేయగలరు, వేగంగా నెట్వర్కింగ్ చేయగలరు. కొత్త పద్ధతుల్లో వీళ్ళు ఒక మెసేజ్‌ని తీసుకెళ్ళగలరు. తర్వాత వీళ్ళ గోల్ సీరియస్‌గా ఉంటది. వీళ్ళ మెథడ్స్ నాన్ సీరియస్‌గా ఉంటాయి. అంటే వీళ్ళ ఎస్థెటిక్స్ అన్నీ కూడా ఫన్‌గా ఉంటాయి, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి, మాకరీ చేస్తారు, సెటైర్‌లు ఉంటాయి. ఇలాంటి పద్ధతిలో వీళ్ళు స్టైల్ ఉంటది. వీళ్ళకి నెట్వర్క్ ఉంటది గానీ ఆర్గనైజేషన్ ఉండదు. వీళ్ళకి స్పీడ్ ఉంటది గానీ డ్యూరబిలిటీ ఉండదు. ఇది ఆయన చెప్పిన లక్షణాలు. ఆ లక్షణాలన్నీ ఇక్కడ కూడా మన కాక్రోచ్ ఉద్యమానికి ఉన్నాయి. అయితే ఆయన ఏమంటాడంటే ఆర్గనైజేషన్ లేకుండా ఉద్యమాలు నిలబడవు, టెంపరరీగా మాత్రమే ఇవి సక్సెస్ అవుతాయి అంటాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఆయన చెప్పిన లక్షణాలని దాటి ముందుకెళ్ళారు. ఎందుకంటే ఓన్లీ ఆన్‌లైన్ లేక యాక్టివిజం వరకే వీళ్ళు పరిమితం కాల. ఇవాళ చాలా ఉద్యమకారులు ఆన్‌లైన్ యాక్టివిజంకి పరిమితం అయిపోయారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం, లేకపోతే ఏదో రాయడం, అంతవరకే తప్ప వీధుల్లోకి వెళ్ళి పోరాటాలు చేయడం అనేది తగ్గిపోయింది. ఈవెన్ పెద్ద పెద్ద రాజకీయ పార్టీలు కూడా ట్వీట్లు చేసి ఊరుకుంటున్నారు ఇష్యూల మీద. ఇంతకుముందు వీధి పోరాటాలు జరిగేవి, అవి ఇప్పుడు తగ్గిపోయినాయి. అంతా సోషల్ మీడియా పోరాటాలే జరుగుతున్నాయి. కానీ ఈ జనరేషను ఓన్లీ సోషల్ మీడియాకి పరిమితం కాకుండా సోషల్ మీడియాని ఎఫెక్టివ్‌గా వాడుకుంటూనే వీధి పోరాటాలకు వెళ్ళారు. దానికి జంతర్ మంతర్ ఎన్నుకున్నారు. అద్భుతమైన ప్లేస్ ఢిల్లీని. అంటే గుండెకాయని కొట్టారు. సో, జంతర్ మంతర్ చేయడం వల్ల వరల్డ్ అటెన్షన్ అనేది పెరిగింది. రెండోది ఇది నార్త్ ఇండియాలో కేంద్రీకృతమైన బలమైన ఉద్యమం. సౌత్ ఇండియా సపోర్ట్ రోల్ ప్లే చేసింది తప్ప యాక్టివ్ రోల్ అంతా కూడా నార్త్ ఇండియాది. సో, అలాగే ఢిల్లీ వాళ్ళకి నేచురల్‌గా మెయిన్ ఇదైంది. ఢిల్లీతో పాటు ఈ 30 రోజుల్లో అంటే జూన్ 20 నుంచి జూలై 20 వరకు దాదాపు 30 మేజర్ సిటీస్‌లో వీళ్ళకి ఉద్యమాలు, ఈ జంజీ ఎక్కడికక్కడ ఉద్యమాలు చేశారు. వీటన్నిటిలో కామన్‌గా కనపడేది మనకి సోషల్ మీడియాని ఎఫెక్టివ్‌గా వాళ్ళు వాడుకోవడం. అంటే మనకి ఒక సోషల్ మీడియాలో వీళ్ళు కమ్యూనికేట్ చేశారు. అంటే నేను గెట్ రెడీ విత్ మీ అంటారు బేసిక్‌గా. ఈ గెట్ రెడీ విత్ మీ అంటే ఎవరో నువ్వు చెయ్యి అని కాకుండా నేను వెళ్తున్నాను మీరు కూడా రండి
అని ఒక పార్టిసిపేటెడ్ పాలిటిక్స్ అనేవి వీళ్ళు ముందుకు తీసుకురాగలిగారు. అంటే నువ్వు చెయ్యి అనేది కాకుండా నేను వెళ్తున్నా నువ్వు కూడా జాయిన్ అవ్వు, వై డోంట్ యు జాయిన్ అన్న ఇది పెరిగింది. ఇది ఎప్పుడైతే స్ట్రీట్ దీనికెళ్ళిందో వీళ్ళు సోషల్ మీడియా నుంచి మళ్ళీ స్ట్రీట్‌లో వీళ్ళు చేసేవన్నీ కంటెంట్ అయిపోయినాయి. మళ్ళీ సోషల్ మీడియా. అలాగే లింక్ అన్నమాట సోషల్ మీడియాకి, స్ట్రీట్‌కి. చివరికి గవర్నమెంట్ దీన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద ఫోర్స్ ఉపయోగించి, మిలిటరీ ఉపయోగిస్తే దాన్ని కూడా కంటెంట్ చేసేసారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కంటెంట్ ఫార్ దీస్ ఆహ్, యూత్ ఆహ్, బ్యాచెస్ అనమాట. వీళ్ళకి ప్రతిదీ కంటెంట్ అయిపోయింది. లాఠీ చార్జ్ చేసినా, దెబ్బలు తిన్నా అవి కూడా కంటెంటు. వీళ్ళు ఎదుర్కొన్న కంటెంటు. వీళ్ళు పోరాట పద్ధతులన్నీ కంటెంటు. అణచివేత పద్ధతులు కంటెంటు. వాళ్ళు ఏం మాట్లాడినా అది కంటెంటు. చివరికి మోడీ సెల్ఫీలు చేస్తే అది కూడా బ్రహ్మాండమైన కంటెంటు. అలాగా దాన్ని తీసుకొని వీళ్ళు దాన్ని మాకరీ చేయడం, ఎగతాళి చేయడం, దాన్ని పొలిటికల్ మెసేజింగ్ చేయడం, ఇవన్నీ కూడా షార్ట్ ఫామ్సే. మళ్ళీ ఎక్కడ పెద్ద పెద్ద వీడియోలు లేవు, లెంగ్తీ ఉపన్యాసాలు లేవు, లెంగ్తీ అనాలిసిస్ లేవు, షార్ట్ ఫామ్స్. అందుకని వీళ్ళు చాలా ఫైజ్ అహ్మద్ ఫైజ్ లాంటి వాళ్ళ పొయిటరీ తీసుకున్నారు. తర్వాత పాత హిందీ స్లోగన్స్, పాటలు తీసుకున్నారు. వీటన్నిటిని తీసుకున్నారు. దీంతో పాటు దేశభక్తి సింబల్స్, జెండా, వందే మాతరం సాంగు. ఆ మధ్య బీహార్‌లో పోలీసులు కొట్టడానికి వస్తే అందరూ కలిసి సడెన్‌గా జనగణమన పాడారు. దాంతో పోలీసులు కొట్టకుండా ఆగిపోయారు. ఇలాగ కొత్త కొత్త పద్ధతులు, దేశభక్తి ఎలిమెంట్స్ తీసుకున్నారు. తర్వాత పాత జనరేషను ఎక్కువగా ఆహ్, మోడీ అంటే బీజేపీ ట్రాప్‌లో పడ్డారు. ఏం ట్రాపు? హిందూ ముస్లిం ట్రాప్. ఆ ట్రాప్‌లో వీళ్ళు పడలేదు.